ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ బాబు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఉద్యోగాలు దక్కే ఆలోచన ఉందా? ఆవు చేలో మేస్తే దూడలు గట్టు మీద మేస్తాయండి. మోడీ గారు లాంటి వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలని గాల్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పండి? ఆంధ్రప్రదేశ్లో అయితే అరచేతిలో మంత్రం చూపిస్తూ ఉన్నారు. అది కాకుండా భారత పెట్రోలియం కార్పొరేషన్ నేను రాజాపూర్ వెళ్ళి వచ్చాను. మహారాష్ట్రాలు తన్ని తరలిశారు. బీపీసీఎల్ ఆరాంకు మాకెందుకు, ఈ కాలుష్యం ఎందుకు, దరిద్రం ఎందుకు ఆ కొండలు నేను వెళ్ళొచ్చాను. ఆ దపోల్ దగ్గర, దబోలి యువతల దపోల్ దగ్గర మీరు ఎందుకు తరవేశారని ఆ కొంకణ్ రీజియన్లో ఉంది. అంత కాలుష్యం మాకు ఇచ్చేది వాళ్ళకి 2-3 వేల ఎకరాలు ఇస్తే తీర ప్రాంతం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసారు. ఆ ఊళ్ళు కూడా మధ్యలో లేకుండా దాంట్లో వచ్చే బెంజిన్ కెమికల్స్ చాలా ఉన్నాయి. దాంట్లో డాక్టర్ బాబురావు గారు మిగతా సోషల్ సైంటిస్ట్ అందరూ వాళ్ళ జీవితాలని క్యాన్సర్ బారిన పారేయడానికి చేస్తున్నారని అడుగుతున్నాను నేను. అంటే తెలంగాణ సంగతి చూసుకుంటే రైల్వే బడ్జెట్లో 2025లో ₹1 కోటి పెంచారు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లెక్క వేసుకోండి మీరు ఎవరన్నా సరే. ఛాలెంజ్ చేస్తున్నా, 5,335 కోట్ల నుంచి 5,336 కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచితే ఈ మొత్తం తెలంగాణ పత్రికలు అందరూ రికార్డ్ బడ్జెట్ అంటారు. అవును, ₹1 కోటి పెంచారు, రికార్డ్ బడ్జెట్ హైయెస్ట్. గుజరాత్కి 8,400% ఎక్కువగా, 8,400 కోట్లు. కానీ మార్పు మొదలైంది. తెలుగు ప్రజలారా గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు గమనించండి. విప్లవం అనేది మొదలైంది ప్రజల్లో, అభ్యుదయవాదుల్లో. అసలు మోడీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ లేదు, మోడీ రాకపోతే అసలు అక్కడ అభివృద్ధి లేదు అన్న పద్ధతిలో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో వాస్తవం ఉన్నదా లేదా? వాళ్ళు భజన చేసుకుంటారు. ఎందుకంటే చేసుకోకపోతే కేజ్రీవాల్ గారు లాగానో లేకపోతే హేమంత్ సోరెన్ గారు. మణిపూర్లో ఎంత దారుణం జరిగిందంటే, మహిళ మీద దారుణం జరిగినా కనీసం నోటమాట మాట రాలేదు, ట్వీట్ రాలేదు, తోట రాలేదు. అది ఎల్లని కూడా వెళ్ళలేదు 6 నెలలు. అది ఏం జరిగింది మన దేశంలో భాగమనో కాదనుకున్నారేమో ఆయన తెలియదు. విదేశాలు మాత్రం చక్కర్లు వేసుకుంటా ఉన్నారు. రోజుకో ఫ్లైట్ ఎక్కుతారు, దిగుతారు, అన్ని ఫోటోలు దిగుతారు, అంత బాగుంది. ఈ నెక్స్ట్ CJP విషయంలో వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి మనమే అడ్డంగా మధ్య వలసిన పని లేదు. జన్జీ దేని మీద ఇష్యూ రేట్ చేసిందనే దాన్ని నాకు కన్సర్న్ కావాలి. ఇష్యూ బేస్డ్ 22 మంది చనిపోతే 24 లక్షల మంది అప్లై చేస్తే 22 లక్షల పైగా పరీక్షలు రాస్తే మన దేశం ఏంటంటే, మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మంత్రులు ప్రస్తుతం దేశంలో బీజేపీ గ్రాఫ్ తగ్గుతుందా పెరుగుతుందా అనే చర్చలు జరుగుతున్నాయి. అయితే చాలా వరకు జంజీ ఉద్యమం తర్వాత బీజేపీ గ్రాఫ్ తగ్గుతుంది, మోడీ ఆందోళన చెందుతున్నారు, అందుకే అర్ధరాత్రి వీడియోలు చేస్తున్నారు అనే చర్చ కూడా నడుస్తున్నది. అయితే ఈరోజు తాజాగా కొన్ని బై ఎలక్షన్స్ కూడా జరుగుతున్నాయి. నిన్న భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ అనేక కామెంట్లు కూడా వస్తున్నాయి. ఇప్పుడు అది సోషల్ మీడియాలో అలచలుగా మారినాయి. ఇలాంటి అంశాల మీద నిక్కచ్చిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడడానికి మారుపేరుగా తయారైన మనకు చలసాని శ్రీనివాస్ గారు ఈరోజు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. అందరికీ నమస్కారం. సార్, బీజేపీ ఒకవైపు పశ్చిమ బెంగాల్లో గెలిచాము, మేము అద్భుతమైన విజయాలను సాధిస్తున్నాం, దేశం అంతా కాంగ్రెస్ ముక్త భారత్ను తయారు చేసేది త్వరలోనే ఉంది, తెలంగాణలోను ఆల్రెడీ ఆంధ్రలో ఉన్న తెలంగాణలో కూడా వస్తున్నాము అంటున్నారు. మరొక వైపు చూస్తే బీజేపీ మీద విపరీతమైన వ్యతిరేకత జంజీలో వచ్చింది. ఈరోజు 3 ఉప ఎన్నికల్లో చూస్తే కూడా 1 మాత్రమే వాళ్ళ వైపు ఉన్నది, 2 మాత్రం పోతున్నట్టు అనిపిస్తుంది. అంటే మీ ఉద్దేశంలో బీజేపీ బలపడుతుందా బలహీనపడుతుందా? మొట్టమొదటిగా మనం కోరుకోవాల్సిన దేశం బలపడాలని మనందరం కూడా. సెకండ్, మీరు రాజకీయంగా అభిప్రాయం అడిగినప్పుడు బీజేపీ ప్రస్తుత పరిస్థితిలో జంజీ ఉద్యమం తర్వాత దక్షిణాదిన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు ఏం మాట్లాడారు? ఇప్పుడు కనీసం అక్కడ కేటీఆర్ గారో లేదా వామపక్షాల వాళ్ళు మాట్లాడారు ఏదన్నా కానీ. రాష్ట్ర ముఖ్యమంత్రులు గట్టిగా మాట్లాడలేదు. విచిత్రం, మిగతా రాష్ట్ర ముఖ్యమంత్రులు కాంగ్రెస్ వారు అందరూ వెళ్ళి రాహుల్ గాంధీ గారు దీక్ష చేస్తుంటే ఆ పక్కన కూర్చుంటాం కనపడింది నాకు 2 ముఖ్యమంత్రులు. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మరి ఎందుకనో వెళ్ళలేదు. బడాబాయ్ చోటాబాయ్ అనుకున్నారో ఏదో తెలియదు నాకు. డ్యూ రెస్పెక్ట్ దో ఈజ్ ఫైటింగ్ ఫర్ ద స్టేట్ వెరీ వెల్, దట్స్ ఎంటైర్లీ డిఫరెంట్. ఇప్పుడు దేని సిచ్యువేషన్ వస్తే ఇవాళ మోడీ గారు మణిపూర్లో దారుణమైన, ఎంత దారుణం జరిగిందంటే మహిళ మీద దారుణం జరిగినా కనీసం నోటమాట మాట రాలేదు, ట్వీట్ రాలేదు, తోట రాలేదు. అది ఎల్లని కూడా వెళ్ళలేదు 6 నెలలు. అది ఏం జరిగింది మన దేశంలో భాగమనో కాదనుకున్నారేమో ఆయన తెలియదు. విదేశాలు మాత్రం చక్కర్లు వేసుకుంటా ఉన్నారు. రోజుకో ఫ్లైట్ ఎక్కుతారు, దిగుతారు, అన్ని ఫోటోలు దిగుతారు, అంత బాగుంది. రాలేదు. అక్కడ రైతుల ఉద్యమం భయంకరంగా జరిగింది తెలుసు. వర్షంలో, శీతాకాలంలో చనిపోయారు కూడా చాలా మంది. మీకు తెలుసు, మన భారతదేశ కొత్త మాతగా పేరు పొందిన కంగనా రనౌట్ గారు ఉన్నారు. రనౌట్
ఆల్అవుట్ కాదు మీరు రన్అవుట్ గారు ఆవిడ్ని కుల్విందర్ కౌర్ గారు అనే ఒక కానిస్టేబుల్ లాగిపెట్టి ఒకటి పీకారు. అవును, పెద్ద పీకడం తప్పది, భౌతిక దాడిలో అసభ్యంగా మాట్లాడితే నేను వ్యతిరేకిస్తాను. కానీ ఎందుకంటే ఉద్యమాల్లో రైతులు మహిళలుగా మా పంజాబ్ మహిళలు కూడా రైతువారి మహిళలు ఉంటారు, వాళ్ళందరూ ఉద్యమం చేస్తుంటే చాలా అసహ్యంగా మాట్లాడింది ఈవిడ. ఆ ఉద్యమాల్లో నా తల్లి అష్టకష్టాలు పడి అక్కడ ఎండుతా వర్షాన్ని తడిసిపోతా కూర్చుంటే అందుకని బాధపడిన అనే వచ్చారు. సరే నేను ఎందుకంటే అంటే ఆ ఎమోషన్ అప్పుడు కూడా వచ్చింది. అప్పుడు కూడా మోడీ గారు స్పందించలేదు. ఎప్పుడో అంత అయిపోయిన తర్వాత చట్టాలు తీసుకుంటున్నాం అని చెప్పి నెలల తరబడి అయిపోయిన తర్వాత. కానీ జన్జీ ఉద్యమం చూసారా, ఆ అభిజిత్ దిబ్గే గారు ఎవరు నాకు తెలియదు, ఆ కాక్రోచ్ అంటే నాకు కొంచెం చిరాకండి. జనరల్ గా అందరికి చిరాకే అనుకోని చిరాకు. ఎందుకో ఎవరెందుకు ఆయన పండిత సూర్యకాంత్ గారు అనే ఒక ప్రపంచంలో అతిపెద్ద న్యాయమూర్తిగా మనం భావించవచ్చు. ఆయన అద్భుతమైన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఆయన కానీ దురదృష్టవశాత్తు ఆయన మీద బూతులు తిడతా ఒక ఆయన చాలా దుర్మార్గంగా బిహేవ్ చేశాడు, మనం దాన్ని ఖండించాం. సరే ఇవాళ వస్తే ఈ నెక్స్ట్ సీజేపీ విషయంలో వాళ్ళు ఎవరో మనకు తెలియదు కాబట్టి మనమేమో అడ్డంగా మద్దతు ఇవ్వాల్సిన పని లేదు. జన్జీ దేని మీద ఇష్యూ రేజ్ చేసింది అనేది దాని మీద కన్సర్న్ కావాలి. ఇష్యూ బేస్డ్ 22 మంది చనిపోతే 24 లక్షల మంది అప్లై చేస్తే 22 లక్షల పైగా పరీక్షలు రాస్తే మన దేశం ఏంటంటే మన దేశంలో దౌర్భాగ్యం ఏంటంటే మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు గారు బయలుదేరి ఏముందో ఒకసారి లీక్ అయితే ఇంకా బాగా ప్రిపేర్ అవుతున్నారు అంటే లీకులు కావాలని చేస్తున్నారా? హాస్పిటల్లో కూడా ఒకసారి వస్తే ఇక్కడి నుంచి తప్పు ఆపరేషన్ చేశారనుకోండి, ఈసారి మంచి ఆపరేషన్ చేస్తే బాగా ప్రిపేర్ అవుతాడు, బాగా తినని అంటారు. ఏంటి అది మాట్లాడేది? ఈ విధమైన సందర్భంలో మోడీ గారు 3 సార్లు బయటకు వచ్చి ఎప్పుడు నేను విన్నారు అసలు రాత్రిపూట ట్రంప్ గారు అలవాటు చేశారని. అర్ధరాత్రి ట్రంప్ గారు నేను యుద్ధం ఆపేసానని పెడతాడంటే మనకి పగలో ఆయనకి అర్ధరాత్రి కదా, ఆయన పగలు వేస్తాడు అర్ధరాత్రి యుద్ధం ఆపేసానంటే జనం మన ఆయన నేనన్నా ఆడేవాడండి పనికి మాలినాడు. నా దేశం యుద్ధం చేస్తుంది దిక్కుమాలిన పాకిస్తాన్ పీచి మంచడానికి మన దేశం ప్రాణాలు తెగించి ఆర్మీ యుద్ధం చేస్తుంటే ఆడేవాడు ఆపడానికి అని అనుకున్నాను. కానీ తర్వాత నిజంగా ఆయన ఆపేసి తెలిసింది. ఆ తర్వాత అర్ధరాత్రి ఆయన పెట్టాడు ఏమని ట్వీట్ పెట్టాడు, ఏమని ఎక్స్లోని దాంట్లో పెట్టాడు, ఫైనలైజ్ చేశాను ఇండియాతో 50 లక్షల కోట్లు 40 లక్షల కోట్లు నా దగ్గర దిగుమతి చేసుకుని వస్తుంది ఆ దేశం. 18% నేను ఫిక్స్ చేశాను. యాక్చువల్గా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ కింద మోడీ గారి హయాంలో వచ్చేది ముందే 0 to 3% ఉండేది, ఎంఎఫ్ఎన్ స్టేటస్ ఉండేది. తర్వాత ఈయన గుజరాతీ వాళ్ళకి ఆయిల్ దిగుమతి చేసుకుని పాపానికి దేశానికి 50% అన్నాడు, 18% వేసానని చెప్పాడు. నేను అన్నాను ఆడేవాడు గొట్టంగా మన దేశం మీద ఏంటంటే 2 అంగీకారం తవ్వాలి కదా, మన దేశం కదా అనౌన్స్ చేయాల్సింది, మన దేశ అధ్యక్షుడి కింద ఆయన తయారయ్యేంటి అనుకున్నా. తీరా చూస్తే రాత్రి 11-12 గంటలకు మోడీ గారు అర్ధరాత్రి మీటింగ్. అవును ఆయన చేసిన 140 కోట్ల తరఫున మాకింత పెనాల్టీ వేసినందుకు మోడీ గారికి ధన్యవాదాలు ఎవరికైనా ట్రంప్ గారు అని చెప్పి పెట్టారు. కానీ ఇప్పుడు ఈ విషయం చూస్తే అర్ధరాత్రి ఎంత చెలించిపోయారు అర్థం. నాట్ బికాస్ ఆఫ్ తెలుగు వాళ్ళు కన్నడాళ్ళు చేసిన దాని వల్ల కాదండి, ఇది ఆయన భయపడేది ఎందుకంటే ఇక్కడ బానిసలు తయారు చేసుకునే బ్యాచ్ ఉంది కదా అనుకుని ఆదా గారి నేతృత్వంలో నడుస్తున్నట్టుంది ఉత్తర భారతీయ జనతా పార్టీ మోష గారు నిలబడింది. అక్కడ మనాలు కూడా వెళ్ళారు, అంటే ఆంధ్ర యూనివర్సిటీ నుంచి వెళ్ళారు, మహేంద్ర యూనివర్సిటీ నుంచి వెళ్ళారు, బటాలీలు కట్టుకుని వెళ్ళారు. ఎవడ అమెరికా నుంచో లేకపోతే పాకిస్తాన్ నుంచో చైనా నుంచో వాళ్ళకి అన్నం పంపించారని దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయారు. కొంతమంది కట్టుకుని వెళ్ళారు, చూడండి అయ్యా మాకు అమెరికా పంపించిన భోజనాలు అని చెప్పి చూపిస్తున్నారు. మాట్లాడితే మీ యూట్యూబ్ కొంతమంది మహిళ గొప్ప వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఇక మాట్లాడుతుంటారు వాళ్ళు. అందుకని ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ బీహార్ మొత్తం ఆ ప్రాంతాల్లో ఉన్న జంజీకి ఆ 2 కోట్ల ఉద్యోగాల బదులు పకోటీలు వేసుకుంటాం లేకపోతే గోల్గప్పాలు వేసుకుంటాం చెప్పాడు కదా ఆయన. ఆ కసితో అనుకుంటా బాగా సర్క్యులేషన్ అయిపోయింది. అది షేక్ చేసి ఆయన బయటకు వచ్చాడు. లేకపోతే ఎప్పుడు రావాలండి ఆయన? ఆ 3-4 రాష్ట్రాలు దెబ్బతో వెళ్తే, ఎందుకంటే ఆ 3-4 రాష్ట్రాలు గుజరాతీలే పెత్తనం వహిస్తున్నారు. వీళ్ళు ఏం చెప్తే ఆ సామ్రాట్ సోదరుని పెట్టి సామ్రాట్ సోదరు అంటాడు. ఆ నితీష్ కుమార్ స్టాండ్ నువ్వు పో అక్కడికంటే పోతాడు. యోగి ఆదిత్యనాథ్ గారు నువ్వు కామోష్ అంటే కామోష్ నేనే చూసుకుంటాను అంటారు. అందుకని హర్యానా కూడా పాత కట్టర్ గారు ఏం చేశారో ఈ విధంగా వెళ్ళింది. అందుకని ఇవాళ మాత్రం దెబ్బతేలిందని భయం వచ్చి బయటికి మాట్లాడారు. ఆ ప్రకంపన లేదనుకుంటున్నారు. మన కన్సర్న్ సబ్జెక్ట్ ఇప్పుడు బగ్గింపూర్ నియోజకవర్గం అంటే పాట్నా వెస్ట్ అండి. అది సిన్హా గారని 1995 నుంచి బీజేపీలో ఆయన నెగ్గుతూ ఉన్నారు. 4 సార్లు నెగ్గారు ఆయన. 95లో 2000లో 2005లో 2 సార్లు ఉప ఎన్నికలు జరిగింది. 2000 చనిపోతే వాళ్ళ అబ్బాయి మన బీజేపీ జాతీయ అధ్యక్షుడు గారు నవీన్ గారు ఆయన నెగ్గి 5 సార్లు నెగ్గారు. వాళ్ళ నాన్నగారు 4 సార్లు నెగ్గారు. మొన్న దాదాపు 40,000 మెజార్టీతో నెగ్గి సింహనాదం చేశాడు. రాజ్యసభకి ఎన్నికై రాజీనామా చేసి మళ్ళీ ఆ సీట్లో పోటీకి పెట్టారు. ఆ జన స్వరాజ్ పార్టీ నేత చాలా అంటారు ఆయన మరాఠీ మాయా కిషోర్, ఇది ఎలక్షన్ మాయల బీహారీ అంటారు. ఆయన ఏదైనా చేస్తాడు, కాలి కట్టిస్తాడు, కోడిగత్తులు తెప్పిస్తాడు, ఏదైనా చేస్తాడు. ఆయన ఏదో ఒకటి చేస్తాడు, మాయలు చేస్తారు, కుట్రలో కుయుక్తులు కూడా చేస్తాడేమో, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ జన స్వరాజ్లో మొన్న మొత్తం సీట్లు ఓడిపోయాడు. కొన్ని సీట్లు డిపాజిట్లు కూడా పోయింది, చాలా సీట్లు ఆయన పోటీ చేయలేదు. అలాంటిది వాళ్ళ పోటీలో దిగి చాలా వర్కౌట్ చేసుకుని ఇవాళ ఆశ్చర్యకరం ఏంటంటే మనం డిస్కషన్ చేసి దాటి దాదాపు 7,000 ఓట్లు మెజార్టీతో ఉన్నాడు. 12,000-15,000 అవుతుంది. ఇవాళ ఆయన నెగ్గుతున్నాడంటే ఆ ఊళ్ళో ఒక పాట్నాలో ఏమండి అది పాట్నా టౌన్,
జంజీ ప్రభావం ఉంది. ఆశ్చర్యకరంగా 44,000, అది కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు వాడటం అంటే బీజేపీ వాడటం అంటే ఒక్క కాన్స్టిట్యున్సీ ఏముంది మూల అనుకుని అనేది ఒకసారి షేక్ అయిపోయింది. ఈ దేశం షేక్ చేశాడు, అనేక రాష్ట్రాలను షేక్ చేసిన ప్రశాంత్ కిషోర్ దో ఆయన విధానం అని నచ్చపోయినా ఇవాళ దేశంలో దెబ్బకు జాతీయ అధ్యక్షుడు ఓడిపోయినట్టే. ఎందుకంటే సామ్రాట్ చౌదరి గారు సింహనాథం చేశాడు, నేను గెలిపిస్తున్నాను అనుకున్నాను. ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి ఎన్నిక, ఈ దేశంలో జంజీ అయిన తర్వాత మొదటి ఎన్నిక అక్కడ. ఇక్కడ రెండోది మధ్యప్రదేశ్లోని దతియా సీటు. అది ఇంతకుముందు కాంగ్రెస్ నెగ్గినా సరే ఎట్టి పరిస్థితుల్లో ఈసారి 100% నెగ్గాలనేది దిశ నిర్దేశం కూడా అమిత్ షా గారు చేసి చతురంగ బలాలని అక్కడ మోహరించారండి. చతురంగ బలాలతో కూడా ఆర్థిక బలం కేంద్ర రంగాలు కూడా అవతరాలను వేధించడానికి రెడీగా ఉంటాయి కదా. ఆ సీట్లో కూడా ఇవాళ దాదాపు 6,000. ఇప్పుడు తాజా సమాచారం వరకు మళ్ళీ కాంగ్రెస్ రిటైన్ చేసుకుంటుంది. ఇక గుజరాత్ లో అక్కడ ఎలాగంటే వాళ్ళ కంట్రోల్లో పూర్తి కంట్రోల్ ఉంది, కానీ 106,000 ఓట్ల తేడాతో లాస్ట్ టైం నెగ్గారు. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఆ సింపతి వేవ్ పనిచేయడానికి భయంకరంగా నడుస్తుంది. దాదాపు 1,05,000 ఓట్లు మెజారిటీకి వచ్చేసినట్టు అనుకున్నారు. 76% పోలేని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి 12% కూడా రాలేదు ఓట్లు లాస్ట్ టైం. ఈసారి చూస్తే ఆ లక్షది ఇంకా సింపతి వేవ్ పెరిగిపోవటమే తగ్గి అదే పార్టీ నెగ్గొచ్చు. అంటే ఈ దేశం మొత్తంలో ఉత్తరాదిన విప్లవం మొదలైంది. అది వీళ్ళని దింపుతుందని చెప్పలేదు. ఎందుకంటే టక్కుటమార్ గజకర్ణ గోకర్ణ ఇంద్రజాల మహేంద్రజాల విద్యలు చేయడంలో నెంబర్ 1 వీళ్ళు ప్రపంచంలో ఆది తెరిపోయారు ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ కంపెనీ. అందువలన మధ్యలో ఇక చైనా పాకిస్తాన్ గొడవలు, దిక్కుమాలిన చైనా ఉంది, పనికిమాలిన పాకిస్తాన్ ఉంది కదా, అవన్నీ తీసుకొస్తారని జనం భయపడి వస్తున్నారు. ఇప్పుడు ఏం మొదలు పెడతారు, ఏం చేస్తారు సార్? ఇప్పుడు ఈ నితిన్ నవీన్ గెలుపు, ఆయన అక్కడ గెలిచి రాజ్యసభకి వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఆడ పీకే గెలిచే అవకాశం ఉన్నది. అయితే పీకే సాధారణ ఎన్నికల్లో ఓడిపోయాడు, కానీ ఇదే పీకే గుజరాత్ లో నరేంద్ర మోడీని గెలిపించే వ్యూహాల్లో ఈయన పాలు పంచుకున్నాడు. ఫస్ట్ బీజేపీ మీద, తర్వాత కానీ కాంగ్రెస్ పార్టీని ఉత్తరప్రదేశ్ లో గెలిపించడానికి బొక్కబార్లో పడ్డారు. కానీ మన ఇక్కడ పశ్చిమ బెంగాల్ లాస్ట్ టైం మమతా బెనర్జీ గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి, ఆఖరికి విజయ్ గారికి కూడా కొన్నాడు. ఇప్పుడు లాస్ట్ 1 year లో ఆయన లేరండి. ఇనీషియల్ గా ఐడియాస్ ఇవ్వచ్చు, ఐడియాస్ ఫ్యాక్టరీ అది ఆయన. అందువల్ల కాన్స్టిట్యున్సీ చూసుకుంటే అక్కడ బంగిపూర్లో హైయెస్ట్ వాటర్ లో ఉంది సిన్హాస్, కాయస్థాస్ ఆయన కాన్స్టిట్యున్సీ, నబీన్ గారి కాన్స్టిట్యున్సీలో. అక్కడ ఈయన ఉంది భూమిహార్స్ 70% ఎంత ఉంటారు. కానీ ఓటర్లు అది కూడా ధిక్కరించి అంటే మనం దీన్నే మొత్తం సూచికగా చెప్పలేమండి దేశానికి. కానీ మార్పు మొదలైంది. తెలుగు ప్రజలారా గుర్తుంచుకోండి, మిమ్మల్ని మీరు గమనించండి. మన నాయకులందరూ మన నాయకులని కాదు, రాష్ట్ర నాయకులందరూ వాళ్ళకి పొర్లు దండాలు పెట్టి నేను పెడతాను దయచేసి గుర్తుంచుకోండి. విప్లవం అనేది మొదలైంది ప్రజల్లో, అభ్యుదయవాదుల్లో. మీరు తెలుగు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్నారు. నిన్న భోగాపురం ఎయిర్పోర్ట్లో సంఘటన జరిగినప్పుడు మన ముఖ్యమంత్రి కానీ, ఆల్మోస్ట్ పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ కానీ ఇక ఆయన కాళ్ళ మీద పడలేదు, కానీ అంత పని చేశారు అన్న విమర్శలు ఈరోజు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తున్నాయి. అసలు మోడీ లేకపోతే ఆంధ్రప్రదేశే లేదు, మోడీ రాకపోతే అసలు అక్కడ అభివృద్ధి లేదు అన్న పద్ధతిలో మాట్లాడారు. మోడీ నిజంగా వచ్చిన తర్వాతనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు నాయుడు చెప్తున్నాడు. విపరీతంగా పన్నులు వస్తున్నాయి, పోలవరం అవుతుంది, అమరావతి అవుతున్నది, అన్నీ అవుతుంది. మీరు ఆంధ్రప్రదేశ్ కోసం అసలు నిమిషం కూడా ఎప్పుడు కూడా ఈ వారం అంతా తిరిగామండి, ఈ వారం కూడా తిరిగారు కదా. చంద్రబాబు నాయుడు గారు చెప్పే దాంట్లో వాస్తవం ఉన్నదా లేదా? ఆ భజన కార్యక్రమం, అవి అరవీర భజన కార్యక్రమం సంగతి పక్కన పెట్టండి. వాళ్ళు భజన చేసుకుంటారు. ఎందుకంటే చేసుకోకపోతే కేజ్రీవాల్ గారు లాగానో లేకపోతే హేమంత్ సోరెన్ గారు లోపల హెత్తాను భయం ఉందేమో. ఇప్పుడు అధిక విచిత్రమైన దేశం మొత్తం మీద అత్యల్పంగా ఓట్లు వచ్చింది, 0.84% ఓట్లు వచ్చింది దేశం మొత్తం మీద. కేవలం ఆంధ్రప్రదేశ్లో, సిక్కింలో కూడా 2.4% వచ్చింది, అండమాన్లో కూడా ఎక్కారు. 88% ముస్లిమ్స్ ఉన్న వేరే కాన్స్టిట్యూన్సీ దాంట్లో కూడా బీజేపీకి వచ్చిన వాళ్ళు 0.84% అంటే తర్వాత 0.5 వచ్చేది. మొన్న అంటే సెఫాలజిస్టులు చెప్పింది 0.5% ఆంధ్రప్రదేశ్లో అంటే ఆలోచించాల్సి వస్తుంది. పూర్వం 0.84 వచ్చిందండి. అలాంటి దేశ చరిత్రలో వాళ్ళ కసి పెరిగింది. సరే ఎవరిని వేయించారా? జగన్ గారు ఏం చేశారు? మొత్తం చంద్రబాబు గారిని జైల్లో 53 రోజులు ఉంచారంటే చెవులో క్యాలిఫాలు పెట్టుకుని ఎవరు లేరండి. ఈయన నిరాకరించడం, వార్తాహాన్ని పంపించడం, స్టేజ్ మీద షో పక్కన పెట్టడం. ఎందుకు మాట్లాడుతున్నారు అనేది వాళ్ళకి వదిలి పెడదాం. ఎందుకు భజన చేస్తున్నారు? నేను వాస్తవాలు చెప్తా. పాయింట్ ఒకటి, భోగాపురం ఎయిర్పోర్ట్కి భూ సేకరణ చేసిందంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం. దానికి వేయబోయే రోడ్లు కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, ఇంకా కాబోయే మొత్తం పెట్టే ప్రతి ఖర్చు కూడా రాష్ట్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం కాగితాలు అదాని గారి పోర్టుకి, ఎవరు మిగతా ఎయిర్పోర్ట్కి వేయించినట్టు 4 కాగితాలు ఇవ్వడం పెద్ద ఇబ్బంది కాదండి. ఇప్పుడు 2016లో తెలిసింది, కొంచెం చేంజ్ అంతే. ఏం చేసిందే లేదు. మా గాలి మోటార్ల శాఖ మంత్రి ఎప్పుడు రీల్స్ బాగా చేసుకుంటారు. ఈ దేశంలో రీల్స్ మంత్రి అంటే ఆయనంట. గవర్నర్ రామ్మోహన్ రెడ్డి గారిని గాలి మోటార్ల శాఖ మంత్రి. ఇప్పుడు ఆ గాలి మోటార్లు కూడా అమ్మేశారు. ఉన్న గాలి మోటార్ గవర్నమెంట్ది, అదేమో టాటాస్కి అమ్మేశారు. ఎయిర్పోర్ట్లు ఏమో అదాని గారికి అమ్మేస్తున్నారు. ఆయన కింద మంత్రులు కూడా మళ్ళీ ఉన్నారు. వీళ్ళకి ఎక్కువ పని లేదనుకుంటే అందుకు రీల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. అందుకని నేను తీసుకొచ్చింది ఎవరైనా తీసుకొచ్చారో కనపడింది.
పడింది. అక్కడ రాజశేఖర రెడ్డి గారు 2005లో ఎలా మూవ్ చేశారు దాన్ని, 2014లో కిషోర్ చంద్రదేవ్ గారు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాల్సిన ఆల్రెడీ విధాన ప్రకటన చేసి అనౌన్స్ చేయడం, తర్వాత చంద్రబాబు నాయుడు గారు రావడం, దాని మీద 15,000 ఎకరాలు అంటాం, తర్వాత 5,300 ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం, కోర్టులో కేసులు కూడా వేయించినట్టే ఆరోపణ ఉంది. కళ్యాణ్ బాబు గారు కూడా మాట్లాడారు 5,300 ఎకరాలు ఎందుకని, 2,700 ఎకరాలు కుదించడం, ఆ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి ఫస్ట్ టాప్ ప్రయారిటీ రావడం, నేను దాని గురించి మాట్లాడతాను. 30.3% ప్రాఫిట్ షేర్ ఇవ్వడం, ఎకరాకింత ఇవ్వడం, మన ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి వస్తే దాన్ని క్యాన్సిల్ చేసేసి ఆయన దాని అధ్యక్షుడు దాని చైర్మన్ కూడా ఎందుకు క్యాన్సిల్ చేసిన పార్టీ రియల్ ఎస్టేట్ కంపెనీలకు అనుభవం ఉండాలి. అంటే రియల్ ఎస్టేట్ అనుభవం వాడికి ఇస్తాడు. అది ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ తీసేసి మళ్ళీ జిఎంఆర్ గారు మా తెలుగు పెట్టి కాబట్టి మేము గట్టిగా అనలేనండి కాదు చెప్తున్నాం. ఏం చేస్తాం, గుజరాతీ మారేడులు మొత్తం ఎత్తున పెడుతున్నాడు, ఒకడన్నా ఉన్నాడు ఏదో చేసుకున్నాడని కాదు. అందులో 4,600 మళ్ళీ 500 ఎకరాలు ఎక్స్ట్రా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏదో జిఎంఆర్ దగ్గర కాకినాడ పెట్రోల్ కంపెనీ సెటిల్ అయిన తర్వాత ఇది ఇచ్చారని చెప్పి ఆరోపణ రావడం అంతా మాయాజాలం. ఆ భోగపురం కేవలం ఇచ్చింది లేదని చెప్పడానికి. కానీ నిన్న వ్యాన్లో ఆయన 6 జిల్లాలు, ఇప్పుడు విభజిత 6 జిల్లాల్లో సర్వం స్తంభించిపోయింది దీనికోసం. శ్రీకాకుళం మీరు ఫోన్ చేయండి కలెక్టర్ గారికి, కానీ అఫీషియల్గా ఇచ్చారు 800 బస్సులు, మిగతా ప్రైవేట్ బస్సులు వేలాది బస్సులు, 5,200 బస్సులు అఫీషియల్ కంటే ఇంకెన్ని బస్సులు, ఈ బస్సులన్నీ కలిపి ట్రైన్లను మొత్తం విశాఖపట్నానికి భోగపురాన్ని ఖాళీగా వేసుకెళ్ళి ఒకళ్ళిద్దరిని వేసుకుని మళ్ళీ ట్రైన్లానికి వెళ్ళి నమ్మలేదు మీరు. ఇది కొన్ని ట్రైన్లు వేలాది బస్సులు ఖాళీగా జనాలు వేసుకుని మీరు డీజిల్ కొట్టించుకుని భోగపురంకి వెళ్ళి ముందు రోజు ట్రైన్ రన్ చూసుకుని మళ్ళీ వచ్చి లక్షలాది మంది జనాలను ఎక్కించుకుని అక్కడ నిమిషం ఏదో ఇది పెట్టుకుని మరి ఎంత ఖర్చు పెట్టారో అది పక్కన పెట్టు. దాంట్లో మోడీ గారి ఫోటో, రాష్ట్ర ఫోటో, అల్లూరు సీతారామరాజు గారి ఫోటో కూడా వ్యాన్ మీద కనపట్టలేదు, దీనికి తిరుగుతున్నారు. సరే అది భోగపురం కథ. ఇక ఆంధ్రప్రదేశ్ అమరావతికి వస్తే గౌరవ బీజేపీ రాష్ట్ర అధినేత ఎంపీలు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత 15,000 కోట్లు గ్రాంట్ ఇచ్చాం, 4 సంవత్సరాలు ఇవ్వబోతున్నాం అని చెప్పి చాలా చెప్పారు. ఒక 60,000 కోట్లు అయితే దానికి వస్తుంది. 60,000 కోట్లు ఈయన పనులు మొదలు పెట్టుకున్నారు. ఆల్రెడీ 9,000 కాంట్రాక్ట్లు ఇచ్చేసారు. తీరా సాగు కబురు చల్లగా చెప్పినప్పుడు 15 కూడా తర్వాత చూద్దాం, మీకు తర్వాత ఇచ్చేది లేదు, ఎంగిల్ మెతుకులు ఇద్దుస్తాం, 2,000 కోట్లు వేసుకోండి అన్నారు. మీ అప్పులతో మీరు కట్టుకుని సావండి అంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కమ్ వాట్ ఎవర్ రాష్ట్ర ప్రభుత్వం అప్పులు తీసుకుని మొత్తం దాన్ని కట్టుకునే బాధ్యతని ఎత్తుకుంది. ఇది సత్యం. 60,000 కోట్లు ఏమైంది అంటే మాట్లాడితే ఇటు తీసుకు తిరుగుతున్నారు. భజన చేసుకోవడానికి బాగాలే. ఒక అమరావతి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కక్షాదిం చర్య. దాన్ని చంద్రబాబు నాయుడు గారి 40 ఫ్లోర్లు కట్టక్కర్లేదు, హరితరాజు దగ్గర మార్చుకోవచ్చు తగ్గించుకుని. కానీ ఆయన ఒక కక్షాదిం మీద తెలిపారు. సరే ఏం మాట్లాడు, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ వాళ్ళ ఏం జరిగిందండి అక్కడ, మీ అప్పులతో మీరు కట్టుకుని సావండి అంటే ఇంకేమీ చేయలేక భజన చేస్తా కూర్చున్నారు. ఏదో ఓఆర్ఆర్కి ఇచ్చాము 2-3 తప్ప. ఇక సెకండ్ ఇష్యూ పోలవరంకి. నేను చెప్పేది చాలా ప్రాముఖ్యత కలది. నేను చెప్పేది ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్. పోలవరం సాధన సమితిలో గురుతోలు లాంటి ఉద్యములైన ఎర్ర నారాయణస్వామి నేతృత్వం పనిచేశాం కాబట్టి ఇప్పుడు కాదు 89 నుంచి ఆ పోలవరం ప్రాజెక్టులో మొత్తం 100% కేంద్ర ప్రభుత్వం కట్టాలనుంది. ఆ రోజు మీరు చూశారండి. ఆ కేంద్ర ప్రభుత్వం కట్టాల్సిన దాంట్లో మేము కట్టాల్సిన పని లేదని పిఎంఓ నుంచి జలశక్తి మంత్రికి ఒక లేఖ వచ్చిందని మాకు సమాచారం తెలవగానే నేను వెళ్ళి ఉమాభారతి గారిని కలిసాం. ఏపీ ఇరిగేషన్ ప్రకారం కట్టాలి. ఎస్ షూట్ ఏ లెటర్ టు పిఎంఓ ఆఫీస్ అన్నారు. నేను ఆశ్చర్యపోయాను. లెక్చర్ మంచి ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు. ఆయన ఎక్కువ చదువుకోలేదు అనుకున్నారు ఆవిడ, వాటి కానీ లాయదో చదివారంటే ఆవిడ. అది నేను ఆశ్చర్యపోయాను. వాటిది 70% షూట్ ఏ లెటర్ టు పిఎంఓ, 100% కట్టాల్సింది మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం. మేము తర్వాత ధన్యవాదాలు చెప్పి పోలుగుతూ కూడా తెప్పించాం. నేను మంచి ఏ పార్టీ అవుతాను, నేను ధన్యవాదాలు చెప్పకపోతే మాకు తెలుగువారి సంస్కృతి కాదు అది. మంచి ఏ పార్టీ అని నేను చెప్పాలి. ఆ తర్వాత కక్ష ఆవిడ పక్కన పెట్టేసినట్టున్నారు. ఇవాళ 100% కట్టాల్సింది మన క్రితం బడ్జెట్లో ఏం చేశారంటే ఈ ప్రాజెక్టుని 135 అడుగులకి డెడ్ స్టోరేజీకి పరిమితం చేస్తున్నట్టు ఈ దీంట్లో నిధులు వాసిన పని లేదు ఈ బడ్జెట్ ప్రకారం రాసి పెట్టేసి దొంగగా 8వ అంకంలో మూల తగిలిచ్చేది దానికి. నేను రాష్ట్రం అంతా నేను తిరిగాం. జేడి లక్ష్మణ్ గారు అప్పుడు మాకు కార్యదర్శిగా ఉన్నారు సాధన సమితి. మీ అందరం రోడ్డు అక్కడ వామపక్షాలు అందరూ రోడ్ల మీద అందరికీ ఎంపీలకు లెక్కలు రాశాను. గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా రాశాం. బహిరంగ విజ్ఞప్తి చేశాను. ఒక 2 ఎంపీలు స్పందించారు. ఒకళ్ళు మిథున్ రెడ్డి గారు, ఒకళ్ళు ఆయన మాట్లాడొచ్చారు. తర్వాత లావు శ్రీకృష్ణారావు నేను కూడా మాట్లాడుతాను. మిగతా వాళ్ళు ఎవరు స్పందించలేదు. కారణం రాసుకుని కళ్యాణ్ బాబు చెప్పింది కూడా మర్చిపోయినట్టున్నారు. కారణం రాకుండా పసుపు రాసుకున్నారని ఎవరు కామెంట్ చేస్తున్నారు. నేను కామెంట్ చేయను. సరే కమింగ్ బ్యాక్ టు ద సిచ్యువేషన్, రాసుకోండి తప్పు కదా, ఆరోగ్యానికి మంచిదని. ఎందుకంటే ఆ తర్వాత దొడ్డిదారిని పెట్టేసి దాన్ని అంటే 135 అడుగులు కడితే దాని డెడ్ స్టోరేజ్. ఆ ప్రాజెక్ట్ 135 నుంచి 150 అడుగులకు లైవ్ స్టోరేజ్. 900 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి కావాలన్నా, మొత్తం కాలువలో పూర్తి స్థాయిలో నీళ్లు వెళ్ళాలన్నా, లెఫ్ట్ హ్యాండ్ ఎత్తిపోత లేకుండా కరెంట్ ఎక్స్ట్రా పెట్టకుండా దాన్ని చేసిస్తే కిక్కురు మంటకుని కూర్చున్నారు. కేంద్ర దూతలను ఇక్కడ ఆయన ఏజెంట్లు ఉన్నారండి, ఉత్తర సనాతన మనువాదులు అని కొంతమంది పెట్టుకున్నాడు ఆయన. ఆయన ఇక్కడ బయలుదేరి మనం 40,000 కోట్లు దానికి పూర్తిగా నిలబడటానికి రిహాబిలేషన్ కావాలి అప్రాక్సిమేట్ అంతా. నేను మోడీ గారితో రిక్వెస్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి సెస్ వచ్చి వీళ్ళ పొళ్ళు రాలగొట్టి అని అనలేదు తప్ప
ఏళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి కట్టిస్తాను, మోడీ గారిని ఒప్పిస్తాను అంటాడు. మీరు నమ్మలేని నిజమండి ఇది. నాకు మా కర్మ దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు మా రాజకీయ నాయకుల కింద వచ్చి మమ్మల్ని వెళ్తున్నారు అంటే ఎందుకంటే అసలు ఆ రాష్ట్ర హక్కులని తాకట పెడితే ఇవాళ నేను అడుగుతున్నాను, ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అంటే 150 అడుగులు ఎత్తు నీళ్లు నిలబెడితేనే ఆ ప్రాజెక్టు పూర్తయినట్లు. అదేది ఈ మధ్యలో ఎత్తకం రాక్ ఫీల్డ్ రాతి మట్టి కట్టిన మిగతా అంతా అయిపోయిందండి. రిహాబిలేషన్ అందటి 150 ఫీట్ రిహాబిలేషన్ చేయాలి ముందర చేసి 150 అడుగులు ఎత్తు. అంతేగాని రేపొద్దున కొత్త నాటకాన్ని తెరదీయబోతున్నారు. విభజన పొందం మళ్ళీ బయలుదేరుతుంది వచ్చే సంవత్సరం. ఏమని 150 రాతి మట్టి అయిపోయింది, 150 అడుగులు మనం కట్టేసాం, జాతికి అంకితం చేస్తాం, నీళ్లు నిలబెడతాం లేదా అది తర్వాత చూసుకుందాం అంటారు. ఎందుకు రిహాబిలేషన్ అక్కడ నీళ్లు ఇప్పటికే బాధపడుతున్నారు అక్కడ గిరిజనులు అందరూ. మీరు భద్రాచలం నేను వెళ్ళి ఎన్ని గిరిజన ముంపు గ్రామాలకు ఎన్ని వచ్చాము మేము, సేవా కార్యక్రమాలు చేశాను అక్కడ. ఇవాళ ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసా, ముందు వాళ్ళకి న్యాయం చేసిందా చేయాలని చెప్తే వాళ్ళని పెట్టేసి దుర్మార్గాన్ని పెట్టి కేంద్ర ప్రభుత్వం పెడితే సిగ్గు కూడా పడకుండా ఈ ఎంపీలు చాలా మంది గొర్రెల్లాగా తలకు విప్పారు. ఈ రాష్ట్రంలో ఉన్న కేబినెట్ మంత్రులు అందరూ వెళ్ళి సిగ్గు ఉండాలి వాళ్ళకి కేబినెట్ సమావేశంలో ఆ బడ్జెట్ ఆమోదించడానికి. తెలియదు ఎవరికి ప్రజలకి. మీ మీడియా చెప్పదు కదా. నేను ఆన్లైన్లో తిడితే చెప్తుందేమో. నేను దీని మీద రాష్ట్రం అంతా తిరిగి చెప్పాను. ఇవాళ నేను చెప్తాను పోలవరానికి ఏం చేశారు చెప్పండి. ఆ మొన్న 12,600 కోట్లు ఏదో ఉంటే ఆ డెడ్ స్టోరేజ్కి మాత్రం సరిపడి 135 నీళ్లు నిలబెడతానమాట, రిహాబిలేషన్ చేసి మీ తర్వాత ఏం చేస్తాం చూద్దాం అంటారు. మిగతా ప్రత్యేక విభజన హామీలు పెట్టుకుంటే 15 లక్షల మంది రాష్ట్ర యువత పారిశ్రామికతంగా తయారవుతారు. ఒక్కొక్కళ్ళు 10 మందికి ఉద్యోగాలు కల్పించిన 1,00,00,000 మంది తమ సొంతంలో గర్వంగా చెప్పుకుంటారు. మా ఊళ్ళో నేను పెట్టుకున్నట్టు అతనికి అతని కుటుంబానికి ఆ ఊరికి మంచి పేరు తీసుకొస్తారు, దేశానికి సంపద పెంచుతారు. అట్లాంటిది ఇక్కడ ఇవ్వకుండా కనీసం పార్లమెంట్ హామీ లేకపోయినా తిరుపతిలో మాట్లాడకపోయినా తీసుకెళ్లి గుజరాత్లో గిఫ్ట్ సిటీకి మొత్తం రైతులు 100% రైతులు ఎవడు అయ్యా సొత్తు అని చెప్పి ఇచ్చారని అడుగుతున్నాను నేను చెప్పింది నన్ను తిట్టుకోండి. ఎందుకంటే చాలా మంది వాళ్ళ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ప్రకారం కామెంట్స్ చేస్తారు. వాళ్ళ కుటుంబ సంస్కారం, వాళ్ళ మతం ప్రబోధించిన సంస్కారం, వాళ్ళ రాజకీయ పార్టీలో పెద్దల వాళ్ళ సంస్కారం ప్రకారం కామెంట్స్ ఉంటాయి. ఈ కామెంట్స్ అన్ని వాళ్ళకే చెందుతాయి, వాళ్ళ కుటుంబానికి చెందుతాయి. నేను స్పష్టంగా చెప్తాను, మంచి అన్న ఏదైనా సరే, కానీ తప్పు మాట్లాడితే విమర్శించగా నేను చెప్పిన దాంట్లో తప్పండి. ఏంటి ఏం హక్కు ఉందని చెప్పి గుజరాత్కి దొబ్బుపోయారు. తెలంగాణకి ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు అని తెలంగాణ కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగు జాతికి మేము భావిస్తున్నాం. ఒక్క నేషనల్ ప్రాజెక్ట్ ఇవ్వలేదు. ఉన్నాయి కూడా ఎత్తుకుపోయి భయంకరంగా బడ్జెట్లో అన్యాయం చేస్తే ఇవాళ ఎంత అన్యాయం చేస్తుంటే ఇవాళ కూర్చుని వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏం చేశారండి, ఇది మన బంద్ చేయాలి. ఎందుకంటే వేరే బంద్ ఎందుకు, వాళ్ళు చేసే తప్పులు ఏదో అది కాదు. అది చూసి నిజం అనుకుని ఆ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ మొత్తం చేసేస్తుంది. ఏం చేయట్లేదా స్వామి, అంతా హడావిడి తప్ప అక్కడేం లేదు. అప్పుడు అన్ని నగరాలకి ఇచ్చినట్టే అమృత్ స్కీమో ఇంకోటి స్కీమో పెట్టి అమరావతికి 2,000 కోట్లు ఎంతో. అది మిగతా దాంట్లో లేదు, మిగతా చోట్లకి ఇచ్చారు అంటే మాట్లాడట్లేదు. ఆంధ్రప్రదేశ్ చేశారు అంటే తెలంగాణ సంగతి చూసుకుంటే రైల్వే బడ్జెట్లో 2020లో ₹1 కోటి పెంచారు తెలంగాణకి. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, లెక్క వేసుకోండి మీరు ఎవరన్నా సరే. ఛాలెంజ్ చేస్తున్నా, 5,335 కోట్ల నుంచి 5,336 కోట్ల రూపాయలు బడ్జెట్ పెంచితే ఈ మొత్తం తెలంగాణ పత్రికలందరూ రికార్డ్ బడ్జెట్ అంటారు. అవును, ₹1 కోటి పెంచారు, రికార్డ్ బడ్జెట్ హైయెస్ట్. గుజరాత్కి 8,400% ఎక్కువగా 8,400 కోట్లు పెంచుకున్న ఛాలెంజ్ చేస్తాను, చేయండి. ఏమైంది అప్పుడు తెలంగాణ ఉద్యమంలో చేసిన వాళ్ళందరూ ఏమైపోయారు? ఇప్పుడు కూడా కోస్తా రాయలసీమ టీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న ఇటు పడుతున్నారు. ఢిల్లీ పడతాను భయమేమా? గవర్నర్ వాళ్ళందరూ అడుగుతున్నాను, క్వశ్చన్ అడుగుతున్నా, పాయింట్ టు పాయింట్ మాట్లాడుతున్నా. ఇక్కడ ఎవరు మాట్లాడలేదు, నేను గట్టిగా మాట్లాడాను. దాంతో మళ్ళీ 17,000 కోట్లు ఆ సంవత్సరం గుజరాత్ కేటాయించుకున్నారు. ఈ తెలంగాణలో ఆళ్ళు తిట్టుకుంటున్నారు, మనకే మాట్లాడుతున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్లో కూడా ఆళ్ళు చూసుకుంటారని చెప్పి మళ్ళీ ఈ సంవత్సరం తెలంగాణకు 117 కోట్లు అంటే 5,444 కోట్లు అంతా పెంచి గుజరాత్కి మళ్ళీ 17,000 కోట్లు పెంచుకోవడం కాకుండా 3 సంవత్సరాలు ఈ కేంద్ర బడ్జెట్లో ప్రజలకు బహిరంగ తెలవకుండా దాదాపు 3-4 సంవత్సరం 60,000 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఎవడ అయ్యే సొత్తు అని చెప్పి మోదీ గారి ముద్దుల స్పీడ్ రైలుకి గుజరాత్ కేసుకున్న రైలుకి కేటాయిస్తే తెలంగాణకు 5,000 కోట్లు 3 సంవత్సరాల నుంచి లెక్కేసుకుంటే 16,000 కోట్లు లేవు. వాళ్ళకి రాష్ట్రానికి 1,00,000 కోట్లు కేటాయిస్తే తెలంగాణ నడిగడ్డకు వచ్చి ఆయన మీ రాష్ట్రానికి మా గుజరాత్కి ఇస్తే తగ్గిపోతాయి ముఖ్యమంత్రిని హేళన చేస్తే తిరిగి మాట్లాడలేని ఈ ప్రభుత్వంలో ఉండిపోయారండి ప్రతిపక్షాలు కూడా. సరే, అందుకని ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మాట్లాడుతున్నా. దీనికి ఇవ్వకుండా ఏం చేస్తారు ఆంధ్రప్రదేశ్కి? ఎందుకు భజన, వీర భజన ఎందుకు? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు మీరన్న గౌరవ అపోలాజెటికల్ సనాతనవాదిగా మారిన గవర్నీయులు కళ్యాణ్ బాబు గారు, లేకపోతే చంద్రబాబు గారు అబ్బాయి గారు, మిగతా భజన బృందాలు ఎందుకండి? మీరు పొగడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేసి న్యాయంగా ప్రత్యేక హోదా ఇమ్మనండి, విభజన హామీనండి. ఆయన వెంకటేశ్వర సాక్ష్యంగా తిరుపతిలో కూడా మాట్లాడారు కదా, దానివల్ల ఉపయోగపడుతుంది. గుజరాత్ కంపెనీ పెట్టాం, ఆదాని గారు డబ్బా వచ్చింది, దానికో 30,000 కోట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు కట్టిన పన్నుల నుంచి రాయితీలు ఇస్తున్నాం. ఆయన 400 ఉద్యోగాలు ఇస్తాడు, అందులో 200 సెక్యూరిటీ ఉద్యోగాలు వస్తాయి మనకి. లేకపోతే నక్కపల్లిలో మారవాడి గారు ఫ్యాక్టరీ పెట్టాం, ఆ ఫ్యాక్టరీకి ఒక ఏదో వస్తుంది, దానికి 50,000 కోట్లు ఇచ్చాం. ఏందండి నాకు అర్థం కాదు. తెలుగు బిడ్డల కింద మీరు ఏం చేస్తున్నారు? తెలుగు వాళ్ళని యువతని వాళ్ళని గలోపేతం చేయండి. నేను అడిగింది అది. అందువల్ల వాళ్ళ భజన భక్తి కోసం చేసుకుంటున్నారు, భయంతో చేసుకుంటున్నారని నా అభిప్రాయం. బట్ దే ఆర్ ట్రైయింగ్, ఐఎమ్ నాట్ సేయింగ్ దట్. వాళ్ళు రాష్ట్రం కోసం ఎవరైనా సరే అండి, కానీ కమ్ వాట్ ఎవర్, చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇంతకుముందు చేసిన రాజశేఖర రెడ్డి గారు కానీ ఎవరన్నా రాష్ట్రం కోసం నేనేంతో ప్రయత్నించారు. కానీ కేంద్రంలో దుర్మార్గం నాటకం ఆడుతున్నప్పుడు ఏం చేస్తారు? గట్టిగా ఎదిరించి నిలబడితే కేసులు పెట్టి లోపలేసేస్తారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒక విచిత్రకరమైన పరిస్థితి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా అటు జగను బీజేపీకే సపోర్టు నరేంద్ర మోడీ, బీజేపీ అండి మనం చెప్పారు కదా బాబు BJP జగన్ support. పవన్ గారు. కళ్యాణ్ బాబు బీజేపీకే సపోర్టు, చంద్రబాబు నాయుడు బీజేపీకే సపోర్టు. మరి ఇప్పుడు బీజేపీ సపోర్ట్ అండి, వేరే సపోర్ట్ అండి, మామూలు సపోర్టా? మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఈ హక్కులు సాధించుకోవడం ఎట్లా, నిధులు తెచ్చుకోవడం ఎట్లా, ఇప్పుడు ఆ వైజాగ్ స్టీల్ ప్లాంట్లు కాపాడుకోవడం ఎట్లా, పోలవరం ఎత్తు పెంచుకోవడం ఎట్లా, అమరావతిని పూర్తి చేసుకోవడం ఎట్లా, ఈ పరిస్థితులు మరి ఎట్లా జరగాలి? ఆంధ్రప్రదేశ్కు మార్గం ఏంటి? కొత్తలు రావాలి, కసి రావాలి, ఆవేశం రావాలి, తమ ప్రాంత ప్రజల ఆత్మగౌరవం పట్ల నిబద్ధత ఉండాలి. 2000 సంవత్సరాల క్రితం ఉత్తర భారతదేశంలో అయితే మగధ సామ్రాజ్యం ఆంధ్రుల మీద దాడి చేయడానికి పూనుకుంటే అది కోటిలింగాలు కానీ అమరావతి కానివ్వండి, ఏ ప్రదేశం ఆంధ్ర శాతవాహనులు బయలుదేరి మగధ సామ్రాజ్యం జయించి ఉత్తర భారతదేశం జయించి మన తెలుగు వాళ్ళ జెండా అక్కడ పాతారు. ఇప్పుడు విజయ్ గారు లెక్క మన జూనియర్ ఎన్టీఆర్ వస్తారు అనుకుంటే పెద్ద వివాదం జరిగింది, తర్వాత బంద్ చేశారు. అల్లు అర్జున్ వస్తా అంటున్నారు, బంద్ చేశారు. నిజంగా మీ దృష్టిలో ఎట్లాంటి నాయకులు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కు? 30 సంవత్సరాల ఉపయోగులు రాజకీయ వారసత్వ అవినీతి మకిలి అంటున్న వాళ్ళు కొత్త తరం రావాలి. ఆంధ్రప్రదేశ్కి, తెలంగాణకు, దేశానికి కూడా రావాలి. నేను కోరుకుంటున్నాను అభిప్రాయం కమ్ వాట్ ఎవర్. కులగజ్జి, మత పిచ్చి, ఉప ప్రాంతీయ విద్వేషం రెచ్చగొట్టుకుని దాని చెల్లో కాసుకుంటానికి ఉత్తర భారతదేశం చెందిన పార్టీలు చూస్తూ ఉంటే వీళ్ళు దానికి ఊపిరి ఊతున్నారా? బాధాకరం. అందరూ తిట్టుకోండి అనుకోండి. ఇప్పుడు నేను అనుకున్నప్పుడు ఈ అన్ని పార్టీలు విరామాలు, నేను స్వతంత్ర వ్యక్తిత్వం గురించి అడుగుతున్నాను. నేను ఈ నాయకులు మీరు చూసుకోండి, కానీ రాష్ట్ర భవిష్యత్ తరాలు యువత గురించి మాట్లాడకుండా ఉపాధి ఎలాగో లేదు, వెళ్ళి యాక్సిడెంట్లు రేట్ చేసుకోండి, వెళ్ళి సినిమాలకు వెళ్ళి చొక్కాలు చింపుకోండి, లేదంటే ఇది మాట్లాడుతూ ఉంటే ఇదండి ఆ యువత వీళ్ళ కోసం ప్రాణాలు అర్పిస్తాను సిద్ధపడ్డ గొప్ప యువత ఉన్నారండి. వాళ్ళకి శాల్యూట్ టు దెం. వాళ్ళని సరైన మార్గంలో పెట్టే దారి లేక సినిమాలు చూడమని చెప్తుంటే ఏం చేయమంటారండి? ఇప్పుడు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని నారా లోకేష్ బాబు చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. ఓ వైపు డిఎస్సి టీచర్ల ఉద్యోగాలు విపరీతమైన అక్రమాలు జరిగాయి, అక్కడ అవినీతి జరిగింది, మళ్ళా ఎగ్జామ్లు అక్కడ కూడా ఏంది వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని మిగతా వాళ్ళు ఉద్యమాలు చేస్తున్నారు. అసలు ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు దక్కే ఆలోచన ఉందా? నిజమైన అర్హులకే ఉద్యోగాలు దొరుకుతున్నాయా? దొరికే అవకాశం ఉందా? ఆవు చేలో మేస్తే దూడలు గట్టు మీద మేస్తాయండి. మోడీ గారు లాంటి వాళ్ళు 2 కోట్ల ఉద్యోగాలని గాల్లో పెట్టి నడిపిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు వాళ్ళ కుటుంబమే కదా ఫాలో అయ్యేది, అరచేతిలో మంత్రం చూపిస్తూ ఉన్నారు. ఉద్యోగాల కల్పన అసలు లేదని నేను చెప్పలేనండి. కానీ ఇవాళ యువతని సొంతంగా ఉద్యోగాల కల్పన చేసి ఏం చేశారంటే లెక్కలు ఇస్తున్నారు. నేను చెప్తున్నాను మీరు ఈ అదానీ గారి డేటా సెక్టర్కి నేను లెక్కలు ఇస్తాను, ఎంత ఖర్చు, రాష్ట్రపతి ఎంత ఖర్చు, ఎన్ని ఉద్యోగాలు వస్తాయి చెప్పండి ప్లీజ్. దానివల్ల ఇంకా పర్యావరణ నేను కూడా చెప్తున్నా సార్, అది మనం మాట్లాడదాం, నేను చెప్తాను. అది 400 మెయిన్ ఉద్యోగాలు వస్తాయి అంట, అది కూడా ఎక్కడి నుంచో టెక్నికల్గా చాలా తక్కువ, ఒక 100-200 సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు వస్తాయి. సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగులందరూ బీహార్ నుంచి ఎక్కువ మంది వస్తున్నారు, డాటా సెంటర్లు మెయింటైన్ కోసం తప్ప కొత్త ఉద్యోగాలు. రెండోది అది అసలు ఊరు సెంటర్లో. సెకండ్ పాయింట్, నక్కపల్లి మారవాడి గారు ఫ్యాక్టరీ పెట్టారు, 1,10,000 కోట్లు. ఇంకా చాలా ఉన్నాయండి వరుసగా. ఈ రేర్ ఎర్త్ మినిస్టర్కి అదానీ గారు పెట్టారు, మొత్తం ఆయన టేక్ ఓవర్ చేస్తున్నారంట. అది కాకుండా భారత పెట్రోలియం కార్పొరేషన్, నేను రాజాపూర్ వెళ్ళి వచ్చాను, మహారాష్ట్రలో తన్ని తరలిశారు. బీపీసీఎల్ ఆరాంకు మాకెందుకు ఈ కాలుష్యం ఎందుకు, దరిద్రం ఎందుకు, ఆ కొండలు నేను వెళ్ళొచ్చాను. ఆ దపోల్ దగ్గర, దబోలి యువతల దపోల్ దగ్గర, రత్నగిరి జిల్లాలో రాజాపూర్ దగ్గర 2 నంగియా గ్రామాలు, రాజాపూర్ 2 గ్రామాలు నేను వెళ్ళొచ్చాను. మీరు ఎందుకు తరవేశారని. ఆ కొంకణ్ రీజియన్లో ఉంది. ఎంత కాలుష్యం మాకు ఇచ్చేది, వాళ్ళకి 2-3 వేల ఎకరాలు ఇస్తే మన ఎత్తి మీద కాలుష్యం పడితే వచ్చే ఉద్యోగాలు కూడా ఉండవు, మేము సావలేము. అసలు ప్రపంచం అంతా కూడా ఈవీకి వెళ్తుంటే మకిలి పెట్టిపోయిన మన దగ్గర మోర్ రిఫైనింగ్ కెపాసిటీ ఉంటే మన దేశంలో ఇప్పుడు అవసరమే ఉంది అని చెప్పి వీళ్ళు మాట్లాడుతుంటే నేను చూస్తే నాకు విచిత్రం కనపడింది. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో 6,000 ఎకరాల పైన తీర ప్రాంతం అంతా కూడా వాళ్ళకి ఇచ్చేసారు. ఆ ఊళ్ళు కూడా మధ్యలో లేకుండా దాంట్లో వచ్చే బెంజిన్ కెమికల్స్ చాలా ఉన్నాయి. దాంట్లో డాక్టర్ బాబురావు గారు మిగతా సోషల్ సైంటిస్ట్ అందరూ వాళ్ళ జీవితాలని క్యాన్సర్ బారిన పారేయడానికి చేస్తున్నారని అడుగుతున్నాను నేను. వాళ్ళ కోసం మళ్ళీ ఆ సిడిసి ఎలక్ట్రికల్కి కందుకూరు పాపం రైతులు వాళ్ళని ఎత్తిమే కొట్టారు. వాళ్ళు 8,000 ఎకరాలు అక్కడ అంటే దేనికి పెడతారో ఏం చేస్తున్నారో ఇంతకీ చూస్తే అది ఔఫారిడిస్టు ఆర్టీఐ నుంచి కూడా రాలేదు. దానికి 1,00,000 కోట్లు పెడతారంట, 75,000 కోట్లు అంచనా వేసారు, తర్వాత 1,00,000 కోట్లు అవుతుందని. మీరు నమ్ముతారు నమ్మరు, 1,00,000 కోట్లలో 75,000 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వివిధ రకాలుగా ఇవ్వాలని కండిషన్. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం ఏంటండి? అంటే ఈ సెక్షన్ స్కీమ్ 5లో పెట్టారని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చండి, మాకు కూడా ఇవ్వాలని. ఔఫారిడిస్టు దానికి రిప్లైలు కూడా ఎవరు? నేను అడుగుతాను, ఇదే నిజమైతే గుండెలు పైలు నిజమైతే ఎందుకంటే అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సంస్థ పెడితే రాష్ట్ర ప్రజల పొల్లోడు కొట్టి వసూలు చేసి కేంద్రానికి సబ్సిడీలు ఇస్తారండి? ఎక్కడ ఉందా? 1,00,000 కోట్లు తీసుకొచ్చి కాలుష్యకారులు తీసుకొస్తారంటే మీరు ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ కావాల్సిన ప్రత్యేక విభజన హామీ తీసుకుంటే వాళ్ళు మీ లైన్లో క్యూలో నిలబెడతారు. మీ లెక్క మేము మీకు పర్యావరణ హితమైన పెడతాం, సర్వీస్ ఇండస్ట్రీ పెడతాం, మీ రాష్ట్రం మీరే పెట్టుకోండి అని మనవాళ్ళు వస్తారు, వాళ్ళు పెడతారు, లైన్లో ఉండపోయి ఆ కలుషియం తీసుకుని నెత్తిమి పెడతారా అంటే నేను అభివృద్ధి నిరుగురించి కనపడతామా? ఏం వాళ్ళు ఫ్యూచర్ అంతా గ్రీన్ ఎనర్జీ వైపు వెళ్తుంది. ప్రపంచంలో అతిపెద్ద రిఫైనరీ ఇండియాలో ఉన్నాయి. రష్యా వాళ్ళు కూడా ఇండియా తీసుకొచ్చి అక్కడ అంటున్నారు. వాళ్ళు తీసుకొచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్లో అద్భుతమైన ఉపాధి కల్పించే పెట్టాలి. మొత్తం చూశానండి, 1,00,000 కోట్లకి 2,000 మంది కూడా ఆధునిక యంత్రాలు ఉపాధి లేదు, కాలుష్యం మాత్రం బయటకు వస్తుంది. ట్యాక్స్ కూడా వచ్చే 25,000 కోట్లు ఫ్రీగా ఇవ్వాలంటే వాళ్ళకి వచ్చే 20 సంవత్సరాల వరకు ఆంధ్రప్రదేశ్ ట్యాక్స్ కూడా రాదంట. అప్పటికి ఫ్యూయల్ కూడా ఈ పెట్రోల్ కూడా తగ్గిపోతుంది. ఆల్మోస్ట్ మొత్తం రాష్ట్రం రాసి ఇవ్వాలా? కేంద్ర ప్రభుత్వం రాసిచ్చి గుజరాతీ వ్యాపారులకు రాసిచ్చి మారవాడి వ్యాపారులు రాసిచ్చి ఇంకోళ్ళకి రాసిచ్చి అంటే వాళ్ళంటే వ్యతిరేకం కాదు. ఇక ఆంధ్రప్రదేశ్లో ఎవరు లేరా? ఇప్పుడు గతంలో జగన్ పరిపాలనలో ఇట్లాంటిది జరుగుతుందని మీరు చంద్రబాబు రావాలని కోరుకొని చాలా మంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చాలా మంది కోరుకుని ఉంటే ఇప్పుడు వాళ్ళని కూడా పక్కన పెట్టి వాళ్ళు కూడా వ్యతిరేకమయ్యే పరిస్థితికి ఏమంటే ఆదాని గారి మీద ఇవాళ దేశం లొంగిపోయిందంటే ఆదాని గారి మీద కేసు నమోదైంది. అక్కడ ఫైల్స్ గిల్స్ ఉన్నాయి, అమెరికాలో ఉన్నారు. ఎక్కడ అవినీతి జరిగిందని అమెరికాలో కేసు పెట్టారు. మొత్తం దేశం అంతా చిక్కుకుందా? ఏ రాష్ట్రంలో జరిగింది? ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ఆంధ్రప్రదేశ్లో జరిగింది. ముఖ్య నాయకుడికి 2,000-3,000 కోట్లు ఇచ్చారు. అది కూడా అమెరికాలో నిధులు సేకరించి లంచం ఇవ్వడం తప్పని చెప్పే విధంగా వచ్చింది. దాని గురించి ఇప్పుడు ఏం జరిగిందో దేశం అంతా దేశ హక్కులు తాకడ పెట్టబోయడం గొడవ జరుగుతుంది. అప్పుడు ఆదాని గారు ఇంత సిడిషాయి మీద దుర్మార్గం, ఆదాని గారిని ఇన్ని లక్షల కోట్ల నష్టాన్ని కోర్టులో కేసు వేశారు. ఇప్పుడు వాళ్ళిద్దరికి మోకరిల్లారు. ఎందుకంటే వాళ్ళ నుంచి అధికార పక్షానికి ప్రతిపక్షానికి అఫీషియల్ గానే తర్వాత సుప్రీంకోర్టుకు ధన్యవాదాలు చెప్పాలి. న్యాయం బతుకుతుంటే న్యాయస్థానాలు ఉండటం వల్ల కొంత అది ఎలక్షన్ ఫండ్స్ ఏదో బాండ్స్ ఎలక్ట్రల్ బాండ్స్ ప్రకారం ఇచ్చారంట వాళ్ళకి. అంటే జనం ఏమనుకుంటున్నారు? క్యాలిఫైర్లు బుల్ పెట్టుకున్నారు అంటే వీళ్ళందరూ ఒకటే, ఇటుగాని రావాలి, కొత్త వాళ్ళు రాకూడదా? ఇవాళ ఉద్యోగాల కల్పన కొంత ప్రయత్నం, నేను అన్నా డినైయింగ్ దట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారి కొంత వచ్చింది, వీళ్ళు కూడా ఇంకా ఎక్కువ ప్రయత్నిస్తారు, నో డౌట్ ఇన్ దట్. కానీ ఇవాళ మన ఆత్మగౌరవంతో వాళ్ళు నిలబెట్టే యోచన చేయకుండా వాళ్ళకి కావాల్సిన హక్కులు రైట్ రాయల్గా ఈ భారతదేశ పార్లమెంట్ ఇచ్చిన హామీలను తలదొన్ని మీరు వాళ్ళ కంపెనీ మార్వాడి గారికి వచ్చిన దాంట్లో సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు, ఇది ఉద్యోగాల? ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మస్తు ఊదరగొట్టారండి. నిజంగానే భోగాపురం ఎయిర్పోర్ట్ రావడం వల్ల ఉత్తరాంధ్ర భవిష్యత్తు మొత్తం అద్భుతంగా మారబోతుందా? ఉత్తరాంధ్ర కాదు, అది ఇండియాకి అభివృద్ధి, మొత్తం దక్షిణాదికి అభివృద్ధి, ఇండియాలో సంచలనం వస్తుంది. దీని మీద అమెరికాలో కూడా వార్తలు వస్తున్నాయి, దక్షిణాఫ్రికా కూడా దీని అంశం వస్తుందని. దక్షిణ అమెరికా కూడా ఈ వార్తలు వచ్చినాయి అని చెప్పేసి ఏదో మీలంటే ఏదో ట్రోల్ చేస్తున్నారు. కానీ నేను అంటున్నాను ఏమంటే అది దాంట్లో తీసుకున్న ల్యాండ్ అంతా 2,700 ఎకరాలు ఇచ్చారు. దాంట్లో కట్టబోయి మీరు లెక్క వేసుకుంటే మొత్తం కలిపి ఏటీఆర్ టవర్తో కలిపి 9 లక్షల సేఫ్టీ ప్లస్ మీరు ఖర్చు చేసుకోండి. రన్వే 3,850 మీటర్లు రన్వే, ట్యాక్సీవే 4 హబ్స్, అంతా కలిపి 1,200 కోట్లు, 1,500 కోట్లు, 18 కోట్లు. నేను ఎంత ఖర్చు పెట్టారో తెలియదు. ఉద్యోగాల కల్పన పక్కన పెట్టడం ఉంది. అది ఒక మంచి జరిగింది, ఆ ప్రాంతానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చింది అనుకో. ఇప్పుడు కూడా ఇంతకుముందు కూడా ఇంటర్నేషనల్ పేరు ఉంది, అది నేవల్ ఎయిర్పోర్ట్కి ఉంది కాబట్టి ఇది జరిగింది అని. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి 332 ఎకరాలు దాన్ని మ్యూటేషన్ చేయండి, ఆల్రెడీ దాన్ని ఎక్స్టెండ్ చేశారు కాబట్టి అని చెప్పి ఏదో చేశారు. నేను మంచి ప్రయత్నమే. ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చేయలేదని నాకు వచ్చినంత వరకు రాష్ట్రం ఎవరు అడగట్లేదు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా కట్టుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ కట్టింది కర్నూలులో. ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ అథారిటీ డెవలప్మెంట్ లిమిటెడ్ అని పెట్టుకుని వీళ్ళు ఇప్పుడు ఇంత కట్టి ఇన్ని వేల కోట్లు వాళ్ళకి ఇచ్చే బదులు 1,500 కోట్లు దానికి ఖర్చు అవుతున్నాయేమో. వాళ్ళు ప్రాజెక్ట్ కాస్ట్ 4,000, 3,000 కోట్లు వేసుకోండి, వేరే సంగతి. ఆ 1,500 కోట్లు బ్యాంకులు అప్పిస్తాయి, రాష్ట్ర ప్రభుత్వానికి అప్పించి రాష్ట్ర ప్రభుత్వం ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఎలాంటి ఇలాంటి పెట్టి నడపచ్చు కదండి. మీరు ఇన్ని వేల ఎకరాలు సేకరించి ఇంత ఖర్చు పెట్టి మొత్తం తీసుకుని పర్మిషన్ తీసుకొచ్చి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చి మీరు ఆంధ్రప్రదేశ్ మీరు వారకల్ ఎయిర్పోర్ట్ కట్టినట్టు ఎందుకు కట్టలేకపోతారు? 1,500 కోట్లు బ్యాంకులు లోన్ లేవా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎగ్గొట్టేద్దా? నేను మాట్లాడేది రాష్ట్రం ఎవరు మాట్లాడతారు, నేనే మాట్లాడుతున్నాను. ఒక్కటే అంశాలు ఉన్నాయి సార్. అప్పుడు జగన్ జిఎంఆర్ఏ, ఇప్పుడు ఈయన జిఎంఆర్ఏ, ఇద్దరు జిఎంఆర్. అటు ఇటు వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఈ సబ్జెక్టులో రాష్ట్రం మళ్ళీ భోగాపురం వెళ్తున్నారు. నేను ఇంతకుముందు వివరంగా చెప్పాను మీకు. జిఎంఆర్ ఎందుకు ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి క్యాన్సిల్ చేయించి రియల్ ఎస్టేట్ కంపెనీ ఉండదు కాబట్టి వీళ్ళ కండిషన్ పెట్టిస్తే వాళ్ళు ఎలిజిబులే కాకుండా పోయారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఎలిజిబుల్ కాదంట. మొదట వేసింది ఏమో జిఎంఆర్, నెక్స్ట్ వేసింది జిఈవికే, థర్డ్ వేసింది రిలయన్స్. టెండర్స్ 4 రావాలి ఏదో చేశారు, వాళ్ళకి కావాలనుకుని ఇచ్చారు. నేను దాని గురించి అంటలేదండి. అంటే మనకి అవసరమైనప్పుడు వాళ్ళతో మాట్లాడుకున్నప్పుడు ఇచ్చేస్తారు, వాళ్ళతో సెటిల్ కానప్పుడు ఆపేస్తారు. వాళ్ళతో ఏంటండి ఇది సరే ఏదో తెలుగు బడికి ఇచ్చారు, అంతవరకు నాకు సంతోషం. దాని రాలేదు కమ్ వాట్ ఎవర్. నేను నా ప్రపంచంలో నాకు కావాల్సిన మానవీయ కోణం నెక్స్ట్ నా తెలుగు జాతి బాగుండాలి. దాంట్లో తప్పు అంటున్నా కానీ నేను తెలుగు జాతి నా కాన్సన్ట్రేషన్ తెలుగు జాతి అండి. మీరు దాన్ని దేశద్రోహం అనుకోండి బాధ లేదు. నా తెలుగు జాతి ద్రవిడులు దేశంలో బెంగాలీ మరి అలాగే అందరూ కలిసి దేశ నెంబర్ 1 ఉండాలి ప్రపంచంలో కోరుకుంటా. మేము అనట్లేదు, పవన్ కళ్యాణ్ అన్నారు ప్రాంతీయవాదం దేశద్రోహము అది ఉగ్రవాదం లాంటిదని పవన్ కళ్యాణే అన్నారు.
ఉత్తరారి సనాతన మనువాదిగా మారిపోయిన పవన్ కళ్యాణ్ గారు కానీ ఆయన మీద కొంతమంది మాట్లాడుతున్నారు. ఏమండి ఆయన గురించి మనం పొద్దున్న ఏం మాట్లాడారని మీరు చెప్పాలి, సాయంత్రం మాట్లాడారు, రాత్రి మాట్లాడారు, ఎప్పుడు మాట్లాడారో చెప్తే దాని మీద స్పందిస్తాను. కానీ ఆయన ఎప్పుడేం మాట్లాడతా తెలియనప్పుడు నేను ఎలా స్పందిస్తానండి? ఒక అభ్యుదయవాదిగా ఉండే ఆయన నేను కలిసినప్పుడు ఒక అభ్యుదయవాది, నిజంగా ఒక అభ్యుదయవాది, రాష్ట్రం కోసం నిజంగా నేను నిలబడతాను, పాచిపోయిన లడ్డూలు ఇచ్చారని అని ఉద్యమం చేస్తానన్నాడు. కొన్నాళ్ళు వచ్చారు ఆయన. తర్వాత ఆమరణ దీక్ష చేస్తా అన్నాడు. మాట మార్చను మడం తిప్పను అన్నాడు ఆయన. ఒంటి కారణం రాసుకుంటారు ఎంపీలారా పోరాటలేదు అన్నారు ఆయన. దానికోసం ఇంకొక ఆల్టర్నేటివ్ లేదు, దీనికోసం భవిష్యత్ ప్రజల కోసం అన్నాడు. ప్రతి కాన్స్టిట్యున్సీలో ఆ మన విభజన హామీలో రాయితీలు గీతలు వస్తే మనకు ప్రతి కాన్స్టిట్యున్సీలో 500 మందికి ఒక్కొక్క సంవత్సరం అంటే 2 సంవత్సరాలు అయిపోయింది ఇప్పుడు 10 లక్షల రూపాయలు చొప్పున. ఇది కూడా దానికి తోడు ఇది కూడా ఇస్తే ఎక్కడికి వెళ్ళిపోతారు. ఎంత నమ్ముకుని సినిమా వాళ్ళకి నాయకుని ఎంత నిజాయితీగా పనిచేసే యువతరం ఉన్నారు వాళ్ళకి. ఇప్పుడు ఏం దక్కింది వాళ్ళకి? మోడీ గారు భజన చేసుకోండి అని చెప్తున్నారా? సినిమాలు చూసుకోండి అని చెప్తున్నారా? మతం వచ్చిందా? కులం వచ్చిందా? ఎందుకు వస్తుందండి వాళ్ళ? రాష్ట్రం మొట్టమొదటిగా ఫస్ట్ రాష్ట్రం కావాలి. నేను మీరు ఏదో అనుకోండి, ఫస్ట్ రాష్ట్రం బాగుండాలి, అన్ని రాష్ట్రాలు బాగుండి మన దేశం బాగుండాలి, అది నా ఉద్దేశం. అంతేకాకుండా మాట్లాడితే బీజేపీకి భయం చేయండి, మోడీ గారికి కళ్ళ మీద నీళ్ళు వచ్చినాయంటే అది విచిత్రంగా ఉంది నాకు. మీరు కూడా బాధపడినట్టున్నారు కదా. అయితే ఇప్పుడు అక్కడ ఉన్న వైసీపీ వాళ్ళు అక్కడ ప్రోటోకాల్ ఇష్యూ గురించి కూడా మాట్లాడుతున్నారు. అసలు ఈ ప్రభుత్వంలో కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదు. స్థానిక ఎమ్మెల్యేను ఆ ఎయిర్పోర్టు సమస్యలో రానివ్వలేదు. అక్కడ మిగిలిన ఎవరెవరినో తీసుకొని వచ్చారు, ఆ జిఎంఆర్ను మాట్లాడనివ్వలేదు. ఈ భోగాపురం అసలు ఎయిర్పోర్ట్లో రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి పొద్దున లేస్తే ఈ క్రెడిట్ గోల ఏంటంటారు? అసలు క్రెడిట్ రాష్ట్రానికి రాకుండా ఎవరికి మనకి క్రెడిట్ చోరీ ఢిల్లీ నుంచి ఇక్కడ దాకా నడుస్తూనే ఉంది. నేను ఇందాక మనం స్పష్టంగా మీకు చెప్పాను భోగాపురం మీద ఎవరేంటి అనేది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో నుంచి మొదలైంది, అది ఏ విధంగా వచ్చింది, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎలా ముందుకెళ్ళింది, కోర్టులో కేసులు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఫైనల్గా ఇది ఎవరు క్రెడిట్ అని చెప్పొచ్చు మీలాంటి వాళ్ళైతే? నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఒకళ్ళని తప్పు పడుతుంది కాదు. ఇనిషియేషన్ చేసింది ఆ రోజు కిషోర్ చంద్రదేవ్ గారు, చాలా మంచి వ్యక్తి, నాకు పరిచయం ఉంది. ఆ హయాంలో మొదలై మూడ్ చేశారు. చంద్రబాబు నాయుడు గారికి డెఫినెట్గా దీన్ని ఒక ముందుకు తీసుకెళ్ళిన స్టేజీ ఆ రోజులో చంద్రబాబు నాయుడు గారు దక్కాలి. ఆయన ఇంకొకళ్ళకి జీఎం గారు కావాలని చేసి ఏ ఎయిర్పోర్ట్ దారి క్యాన్సిల్ చేశారనేది ఆరోపణలు ఉన్నా సరే ఆయన చేశారు. జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఏంటంటే 15,000 ఎకరాల నుంచి తగ్గించింది కూడా ఆయన క్రెడిటే. ఆయన గాల్లో పెట్టి 15,000 అమరావతికి పోటీగా దీన్ని కూడా 15,000 ఎకరాల సమీకరణ అంట, దానికి 1000 గజాలు ప్లాట్ ఇస్తామంటే వాళ్ళు ఒప్పుకోలేదు. అందుకని ఆ పోరాటంలో జగన్మోహన్ రెడ్డి గారు 15,000 నుంచి 5,300 తగ్గించారు. తర్వాత కళ్యాణ్ బాబు గారు వచ్చి ఎవడ కోసం ఇక్కడంతా పక్కనాడు కొనుక్కున్నారు, ఎమ్మెల్యేలు బంధువులు కొనుక్కున్నారు, ఆయన కూడా గొడవ చేశారు. వాళ్ళ స్టేజ్ మీద కూర్చొని ఏదైనా మాట్లాడవచ్చులేండి, ఆయన కూడా చేశారు. అందువలన అది 2,700 ఎకరాలు తగ్గింది. మనం యూ హ్యావ్ టు గివ్ డ్యూ క్రెడిట్ టు దెమ్. ఎవరికి ఎవరు చేసిన ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో వాళ్ళు కోర్టులో కేసులు ఇచ్చారు, 300 ఎకరాలు 400 ఎకరాలు ఆపేశారు అనేది ఏళ్ల ఆరోపణ. సరే చేశాను. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వెంటనే టెండర్ మళ్ళీ పెట్టి క్యాన్సిల్ చేసి మళ్ళీ దేనికి జిఎంఆర్ గారితో సెటిల్ అయిన తర్వాత ఆయన ఒప్పుకున్నారనే వాదన. కానీ ఆయన మంచి పని చేశారు. 2,700 ఎకరాలు కాదు, సిటీ సైడ్ 500 ఎకరాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి. రేపు పొద్దున కానీ డెవలప్ అయిన తర్వాత దీన్ని నమ్ముకుంటే ఆ ఎకరం 10 కోట్లు వస్తే రాష్ట్ర ప్రభుత్వానికి లాభం వస్తుంది. 500 ఎకరాలు ఉంచారైనా. ఉంచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిందా జిఎంఆర్ గారితో అగ్రిమెంట్ ఏమైందో మన లోపల నాకేం తెలుస్తుంది, మీ అందరూ మీరు జర్నలిస్ట్. ఈ 2,700 ఎకరాలు తీశారు. ఇది అప్పటికే కూడా 2024 జూలై నాటికి దాదాపు 25% వర్క్స్ మొదలైనవి. చాలా ఫాస్ట్గా మొదలైంది. అంటే మనకు రాదు లేసే పైన కనపడుతుంది మిగతా అన్నారు. అందువలన ఏమండి ఏముందండి 9.5 లక్షల సేఫ్టీ, ఇన్ని ఏ బ్రిడ్జిలు ఉన్నాయి, ఏమన్నా 50 కట్టారా అంటే అవసరం లేదనుకోండి. మీరు వెళ్ళేది పెద్ద 9 లక్షల సేఫ్టీ అని చెప్తున్నారు. మొత్తం చెప్తున్నాను, దాంట్లో ఎంత ఖర్చు అవుతుందో మీరు లెక్కేసుకోండి. అందుకని ఇష్యూ మీరు ఎంతనే వేసుకోండి. 3,000 అది స్కెల్టన్ కన్స్ట్రక్షన్. ఆర్సీసీ కూడా పూర్తిగా చేయడానికి కాదండి, హైట్ ఒకటే ఉంటుంది తప్ప. సరే కమ్వాటర్ మిగతా అది 80 సెంటర్ డబ్బులు కొంత అవుతాయేమో. అందుకని పెద్ద ఇది క్రెడిట్ అందరికీ ఇవ్వమంటున్నా నేను. కానీ అందరికీ కూడా మైనస్ కూడా ఇవ్వండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మీరు మొత్తం అంతా మీరు చేసి ఆ 1,500 కోట్లు లేకపోతే ఇంకొంచెం దానికో డబ్బులు మీరు బ్యాంకులో లోన్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ లిమిటెడ్ కింద మీరు కట్టుకుని ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆస్తి మొత్తం దక్కేది అనేది నా వాదన. రాష్ట్రం ఒక్కడే మాట్లాడి ఉండొచ్చు నేను, నా వాదన అది. కేంద్ర ప్రభుత్వం ఏమో లేదు, కనీసం అమరావతి ఇప్పుడు ఇలాగే ఉంటుంది. అది కాదండి, అమరావతికి ఏమో కాదు ఇప్పుడు కాదండి, అదేదో మట్టి ఒకటి పట్టుకొచ్చారు, ఆ మట్టి తీసుకొచ్చారు, మొహాన్ని కొట్టారు, మట్టి పెడతారు మట్టి. ఇంకా ఏం తీసుకొచ్చారు అనుకున్నాను. చూశాను నేను అక్కడ స్టేజ్ మీద రైట్ సైడ్ ఉన్నాను నేను. మీరు ఆ రోజు అమరావతి చూస్తే రైట్ స్టేజ్, నేను స్టేజ్ మీద ఉన్నా, సెంట్రల్ స్టేజ్లో మోడీ గారు ఉన్నారు, నేను కూడా పక్కన పైన. తీరా చూస్తే కాదు మట్టి తీసుకొచ్చి మొహాన్ని కొట్టారు, అంతా నలబడిపోయింది. ఆ తర్వాత ఇంకో దాంట్లో మొంతలో నీళ్లు తీసుకొచ్చారు. ఎక్కడే అన్న కాదండి, యమునా నది కాలుష్యానికి చేయి పెడితే ఊడిపోతుందంట, నొరగలు వచ్చేస్తున్నాయి. నేను తీసి అందరికి పక్కన చూస్తే పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు. పొరపాటును తీసి
ఆ నీళ్ళు ఇస్తే ఏమైపోతారో అమరావతి మా అనవసరంగా ఎప్పుడే గొడవలు అయిపోయి సుఖంగా బతుకుతున్న రాష్ట్రం వెళ్ళిపోయి ఒక నిమిషం గుండె కొట్టుకుంది నాకు. ఆ ముంత తీస్తాను అదృష్టవశాత్తు ఆ కాలుష్య నీరు ముంత తీయలేదు. ఆ ముంతలు 2 ఇచ్చారు. దీనికి ఏమి ఇచ్చారండి అంటున్నా? వచ్చి ఆయన భయం చేసుకుని వెళ్ళారు, దినసాన్ని ఉత్యాలు పెట్టారు. ఎస్, దాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలి. అరకులో ఓకే, దానికి 50 కోట్లు ఖర్చు పెట్టారా 100 కోట్లు ఖర్చు పెట్టారనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి, అఫీషియల్గా కాదు ఏదైనా. అసలు మోడీ గారికి బంద్ చేయడం ఏంటండి? అల్లు సీతారామరాజుకి చేయండి, అసలు మోడీ గారికి చేయడం ఏంటంటి నాకు అర్థం కాదు. ఇప్పుడు మోడీ గారికి చేయడం వల్లనే నిధులు వస్తున్నాయి, మోడీ గారికి చేయకపోతే ఆంధ్రప్రదేశ్కి భవిష్యత్తు లేదు అంటున్నారు. అదే బంద్, వీళ్ళకి భవిష్యత్తు లేదు. కరెక్టే, వాళ్ళకి భవిష్యత్తు లేదు, ఏదైనా చేస్తారు, ఆంధ్రప్రదేశ్కి కాదు. సో ఇప్పుడు ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఈ వచ్చే ఇంకా రానున్న 3 ఏళ్లలో అనుకున్న లక్ష్యాలను సాధించడంలో బీజేపీ సహకారం ఉండి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలన్నీ అమలవుతాయన్న నమ్మకం కానీ ఆలోచన కానీ మీకు ఏమైనా ఉన్నదా? చంద్రబాబు గారు ఇచ్చిన హామీల్లో కొన్ని అమలైనాయండి. ఓకే. విచిత్రంగా ఎవరో మీరు రెట్రాస్పెక్టివ్ నుంచి ఎవరు ఇవ్వకపోవచ్చు, 4,000 రూపాయలు పెన్షన్ ఇప్పుడు తెలంగాణలో అమలవుతుందో లేదో మీకు తెలుసు చెప్తున్నాను. 4,000 రూపాయల పెన్షన్ జూలై అని వచ్చిన వెంటనే 4,000తో మొదలెయటం కాకుండా జగన్ గారి హయాంలో ఉన్న 3 నెలలకు కూడా కలిపి 7,000 మొట్టమొదటి రోజు ఇచ్చారు. సత్యం ఇది. తర్వాత అమ్మకు వందనం అనే పేరు మీద, ఎందుకంటే వాళ్ళ ఎక్కువగా పెరగలేదనేది ఆరోపణ ఉన్నా సరే బై అండ్ లాజ్ నేను చూశానండి. 2 పిల్లలన్నా 3 పిల్లలన్నా బై అండ్ లాజ్ కొంతమంది ఎక్కువ వస్తున్నాయి. 100% డెఫినెట్ అందరికి ఇస్తున్నారు, కొంతమందికి ఆర్థిక కారణాలు పెట్టి తీసేవచ్చు, దట్ డిఫరెంట్ ఇష్యూ. అదొకటి. కానీ మిగతా విషయాలు ఉచిత బస్సు జిల్లా వరకు ఇలాంటి అదే సిలిండర్లో కొంత ఇబ్బంది ఉన్నా సరే దే ట్రయింగ్ దే లెవెల్ బెస్ట్. కానీ మహిళలకు 18 అది సాధ్యంగా ఎక్కడి పీపీపీ స్కీమ్ అన్నారు, మిగతా ఒక 2-3 విషయాల్లో మైనస్ డ్రాబ్యాక్స్ ఉన్నాయి. రాష్ట్ర అభివృద్ధి కోసం కాకుండా పెట్టే ఖర్చు ఆ పన్నులకు నిజంగా వికలాంగులకు కావాల్సింది ఇంకా ఇవ్వండి, కానీ ఎలక్షన్ స్కీమ్ ఆన్ చేసి రాష్ట్రాన్ని అలా మార్చుకోవద్దంటే వాళ్ళు తీసుకొచ్చి వాళ్ళ అప్పులు గొప్ప అయిపోయి ఇంకా అయిపోయిన పరిస్థితులు ఉంది. నేను రాష్ట్ర భవిష్యత్తు కోసం మాట్లాడుతుంది. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే మనం చేసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విభజన హామీలు కానీ రైతులు కానీ లక్షల కోట్ల రూపాయల లాభం జరుగుతుంది రాష్ట్రానికి. రైట్ ట్రయల్గా వస్తుంది. అడుక్కుని భిక్షాపాత్ర పట్టుకుని రోడ్డు మీదకి వెళ్ళి వెళ్ళాల్సిన పని లేదు. అమరావతి కానీ ఇది కానీ, ఎందుకంటే మీకు కిషన్ రెడ్డి గారిని కేంద్ర మంత్రి ఉన్నారు, ఏదో గనుల శాఖ మంత్రి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూడా స్టీల్ గనులు ఆయన ఉన్నారు. వరం గారు నిన్న పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ఆయనే చేశారు, 2 సార్లు చేశారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పదవి కూడా కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గారు అఫీషియల్గా మోడీ గారి ముందు గవర్నర్ గారి ముందు ఇచ్చారు. ఆయన 2 సార్లు ఇచ్చారు. మరి ఎందుకు ఆయన మామూలుగా మాట్లాడే వ్యక్తి కాదు. సో ఈ 10th ఫెయిల్ కాదు ఆయన. ఆయన ఎంఏ చేశారు, బిఏ లా చదివారు, ఎంఏ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, చాలా డిగ్రీలు చేశారు ఆయన. విద్యార్థి లేకుండా, అందుకని స్పష్టంగా తెలియకుండా మాట్లాడుకుంటున్నారు ఆయన. ఆయన వీర్రాజు గారి శిష్యుడే లేకపోతే ఆత్మీయుడే అయి ఉండొచ్చు. కానీ అందుకని ఇంకా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని చేసిన ఘటన మీరు చూసుంటారు నిన్న. సరే, ఆ తర్వాత సంగతి పక్కన పెట్టండి. కానీ రాష్ట్రం విషయం వరకు కిషన్ రెడ్డి గారు సింగరేణికి నేను టెండర్ కూడా లేకుండా, దో ఇట్ వాస్ 2013లో ప్రిలిమినరీ తీసుకోవచ్చు, కానీ అది చూడడానికి టెండర్ కూడా లేకుండా తాడిచెర్ల 2 గన్లు ఇచ్చామన్నారు. ఏమండి, ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకు కూడా, ఎందుకంటే విశాఖకు ఆంధ్ర హక్కు అని కరీంనగర్లో సాయిరెడ్డి ఎందుకు చనిపోయాడు? కరీంనగర్ జిల్లాకి ఆంధ్ర హక్కుకి సంబంధం ఏంటి? గుప్తా గారికి వరంగల్లో ఆయనకి గాయాలు అవడానికి, లేదా అనంతపురం, శ్రీకాకుళం, పాలకొల్లు అన్ని చోట్ల ఎందుకు చనిపోయారు? ప్రాణత్యాగాలు ఎందుకు చేశారు? వరంగల్లో ఎమ్మెల్యేలు లేదా ఆంధ్రప్రదేశ్ కోస్తా రాయలసీమ 30 మంది ఎమ్మెల్యేలు, అనేక మంది ఎంపీలు కూడా పదవులను తృణప్రాయంగా వదిలిపెట్టిపోయి దొంగ రాజీనామాలు చేయలేదు. అంత చేసి అంత త్యాగం చేస్తే దురదృష్టం ఏంటో అత్యధికం గెలిపించుకోలేకపోయాం. త్యాగం చేసిన వాళ్ళని చెప్తున్నా, అంత త్యాగం చేస్తే, ప్రాణాలు అర్పిస్తే దానికి మీరు మాట్లాడకుండా ఒక క్యాపిటివ్ మైన్స్, ఒక కోల్ మైను, కోల్ ఒకటి, ఒక ఐరన్ ఓర్ గైన్, అంటే ఆదాని గారికి కర్మాగారం లేకుండా ఇచ్చేస్తారు. ఈయనకు ఫోన్, కళ్యాణ్ బాబు గారికి ఉన్న ఇన్ఫ్లుయెన్స్కి సచ్ ఏ పవర్ఫుల్ మ్యాన్ ఆయన. చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 16 సీట్లకి 1 గంటలో కేటాయించుకోవచ్చు. పైగా వడ్డీ ఏమో 14% వడ్డీ అంట. అంబానీ గారు, ఆదాని గారికి ఏమో 9% ఇచ్చారంట. ఈయన 14 దాటారంట లాస్ట్ టైం. వేస్తే మొత్తం ఇప్పటివరకు వడ్డీ గంటకు రద్దు చేస్తే కేంద్ర ప్రభుత్వం అసలు రద్దు చేయమంట. ఆ ఫ్యాక్టరీ లాభంలో ఉంటుంది. దానికి 20 మిలియన్ టన్స్ తీసుకెళ్తే అద్భుతంగా ఉంటుంది. ఎల్ఎన్టీకి లాంటి వాళ్ళకి ఇచ్చి ప్రొఫెషన్ మేము పెట్టండి, రాష్ట్రానికి 5,000 కోట్లు ఇస్తుంది. ఇవాళ దాన్ని కాజేయాలని చూసే ఉత్తర వ్యాపారుల చుట్టూ తిరుగుతా, అక్కడ ఉత్తర సనాతనవాదులు అందరూ కొంతమంది బయలుదేరి పాపం ఏ నిర్ణయం తీసుకున్నా మంచి ఆలోచించి తీసుకుంటారు. మోడీ గారిని మాట్లాడతారా? తెలుగు జాతికి సంబంధించి నేను చెప్తున్నాను. ఇవాళ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు నేను నిలబడతా ఉన్నారు. కమ్ వాట్ ఎవర్ రేవంత్ రెడ్డి గారు వెళ్ళి ఆ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర నేను కాపాడుతానని మాట్లాడితే అక్కడున్న 3 నాయకులు, అక్కడున్న నాయకులు ఎవరు గట్టిగా మాట్లాడుతున్నారు? బాధాకరం చెప్తున్నాను. తోటి తెలుగు వాళ్ళ మధ్య అనుబంధం గురించి చెప్తున్నా. సింగరేణి కాలుష్యం అలా చేసిన కోస్తా రాయలసీమ అందరూ వచ్చి గట్టిగా పోరాటం చేస్తే వాళ్ళు వామపక్షం నిలబడతారు. ఇవాళ కూర్చుని భజన చేస్తున్నారా?
ఇవాళ ఇది పక్కన పోతే పోయింది, మెట్ల గారి ఫ్యాక్టరీ వచ్చింది, మారవాడి గారి ఫ్యాక్టరీ బాగా బాగుంటుంది, వీళ్ళారో చెప్తారు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే చెప్తాడు అది బాగుంటుందని. డూ రెస్పెక్ట్ హిమ్. అవును. నాకు అదే అర్థం కావట్లేదండి. నువ్వు మైన్స్ ఇవ్వవు, వాళ్ళకి మైన్స్ ఇవ్వాలని రాపించుకుంటారు. మీ చేతుల్లో సెంట్రల్ గవర్నమెంట్ నిమిషంలో ఫోన్ కాల్, పవన్ కళ్యాణ్ గారి గవర్నీలు ఫోన్ కాల్ చేస్తే 2 నిమిషాల్లో వచ్చేద్దే, అది రాదు. ఆల్రెడీ దాని విలువైన ల్యాండ్లు కొన్ని చోట్ల సిటీలు సెంట్రల్ ల్యాండ్లని అమ్మేశారు. ఇక అతను 9,000 మంది ఎంప్లాయీని తీసేశారు. మన ఇంత ఆ నిర్వాసితులకు న్యాయం జరగలేదు. కుక్కను చంపే ముందర పిచ్చి కుక్క ఏదో కొంత లాభం వచ్చిన చూపించి దీపం ఆరిగే ముందు వెళ్ళిపోయిందని చెప్పి ఈ చేసే కుట్రలను చేస్తున్నారు. ఆ పోర్టులను కూడా లాక్కున్నారు. మనం మాట్లాడుకోవడం చాలా ఉందండి, ఆంధ్రప్రదేశ్ తర్వాత మాట్లాడుకుందాం, కానీ మనం లెటర్స్ కన్ఫైన్ టు దిస్. ఓకే, థ్యాంక్ యూ సార్, చాలా విషయాలు ధన్యవాదాలు. చెప్పారు. సో ఇది ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అభివృద్ధి, అక్కడ జరుగుతున్న రాజకీయాలు, చలసాని గారి ఆయన అభిప్రాయం ముందే అనుకున్నాం కదా, ఆయన ఒక ఆలోచనతో ఉంటారు, రాష్ట్ర ప్రయోజనాలు, తెలుగు జాతి ప్రయోజనాలు. సో ఇప్పుడు తెలుగు జాతి ఏ పరిస్థితిలో ఉన్నది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలు ఏ పద్ధతిలో ఉన్నాయి, మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. సో ఇలాంటి వార్తల కోసము మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.